హరే కృష్ణ. మనం ఇక్కడ కామ్యవనం అని మంచి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇది హైదరాబాద్ 50 కిలోమీటర్ దూరంలో సదాశివపేట దగ్గర ఉంటుంది. ఇక్కడ భక్తులు చాలామంది కృష్ణ భక్తి చేస్తూ సరళమైన జీవితాన్ని అవలంబిస్తూ మరి వ్యవసాయము, గో సంరక్షణ మరియు ఈ గ్రామాల్లో కృష్ణ చైతన్య ప్రచారము అన్ని చేస్తుంటారు. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి వరి దేశీ విత్తనాలతో పండించిన వరి కులాకార్. ఇది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక 2 ఎకరాల వరకు వరి వేసాము. డిఫరెంట్ వెరైటీస్ దేశీ విత్తనాలు వేసాము. ఇక్కడ మన భక్తులు ఎటువంటి కెమికల్ లేకుండా సేంద్రియ పద్ధతిలో అద్భుతంగా పండిస్తున్నారు. మీరు చూడొచ్చు ఎంత పచ్చగా ఉంది. చాలా ఆరోగ్యంగా ఉంది ఈ వరి. మనము మన పిల్లలకు కానీ మన ఫ్యామిలీకి కానీ మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే మంచి భోజనం చేయాలి, మంచి ఆహారం చేయాలి, గో ఆధారిత ఉత్పత్తులను వాడాలి మనం అందరూ కూడా. ఇక్కడ మనం అనేక కౌ ప్రోడక్ట్స్, మనకి గో ఆధారిత ఉత్పత్తులు కూడా చేస్తుంటాం ఇక్కడ. కాబట్టి గోమాతను రక్షించాలి, గో మనం రక్షించబడుతుంది అంటే ముఖ్యంగా కౌ ఎకానమీ, గో ఆధారిత ఉత్పత్తి మనం వాడాలి. మనం ఎంతో సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళము. ప్రతిరోజు కోల్గేట్, క్లోజప్, టూత్పేస్ట్లు వాడి కార్పొరేట్ కంపెనీ నుండి బట్టలు వేసుకొని మరియు ఇలాంటి ఎన్నో ఫుడ్ మార్కెట్స్ ఉన్నాయి కదండి, అక్కడి నుంచి మనం ధాన్యాన్ని కానీ మనం తినే పదార్థాలు కొన్నట్లయితే మన సంస్కృతిని మనమే చంపుకుంటున్నాం అన్నమాట. మనము ఎప్పుడైతే గో ఆధారిత ఉత్పత్తులు కానీ రైతు నుంచి పండించిన బియ్యాన్ని కానీ తీసుకున్నట్లయితే ఈ వ్యవస్థ, ఈ యొక్క ఎకానమీ అనేది గ్రామాల్లోనే ఉంటుంది. లేకపోతే మధ్యవర్తులందరూ కూడా ఈ కార్పొరేట్స్ వచ్చేసాయి. ఆ కార్పొరేట్స్ వల్ల ఒక రైతు బతకడం లేదు. సో రైతుని బతికించండి మీరు కూడా. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా గో ఉత్పత్తులు, పొద్దున పళ్ళపొడి నుంచి కూడా మనం తినే భోజనము, మనం తినే కూరగాయలు, మనం వేసుకునే బట్ట, ప్రతి ఒక్కటి కూడా మన సంస్కృతి అనుగుణంగా రైతు నుంచి కానీ తీసుకున్నట్లయితే రైతు బాగుపడతాడు, గోవులు రక్షించబడతాయి, మన గ్రామాలు రక్షించబడతాయి. మన సంస్కృతికి ఇది మూలం అన్నమాట. మనం ఇది చేయట్లేదు, మనం ధర్మో రక్షిత రక్షిత అని ఒక స్టిక్కర్ పెట్టుకొని మన ఇంటి ముందర ప్రచారం చేస్తున్నాం, ఆచరించట్లేదు. మనం ఆచరించాలి అంటే ఈ వ్యవస్థ, ఈ గ్రామీణ వ్యవస్థని మనము స్వయం సమృద్ధి చేయాలి. సెల్ఫ్ సస్టైనబుల్ విలేజెస్ మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారనమాట. శిల ప్రభుపాల్ వారు 1970లోనే అమెరికాలోని ఈ విషయం గురించి చాలా సంక్షిప్తంగా చెప్పారనమాట. అక్కడ పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకున్నారు ప్రభుపాల్ వారు. కాబట్టి ఎంతోమంది ఆచార్యులు, గురువులు, గొప్ప వాళ్ళందరూ కూడా ఈ గ్రామాలు ఎంత పటిష్టత చేస్తే మన దేశ అభివృద్ధి అంత గొప్పగా జరుగుతుంది అనమాట. సో దేశాన్ని మనం పటిష్టంగా చేయాలంటే గ్రామాలు స్వయం సమృద్ధి కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రభుజీ మేము చేయనక్కర్లేదు, వేరే వాళ్ళు చేస్తారు అనుకుంటే చాలా తప్పు. ప్రతి ఒక్క ఉద్యమం కూడా మన ఇంటి నుంచే బయలుదేరాలి. మన ఇంట్లో వాడే వస్తువులన్నీ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే గో ఆధారిత ఉత్పత్తులు వాడాలి. మంచి భోజనం, తద్ మన్, మన మనసు వచ్చేసి మనం తినే భోజనం మీద ఆధారపడి ఉంటున్నాం. సో మంచి భోజనం చేయాలంటే మనం చేసే ఉత్పత్తులన్నీ కూడా గో ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. ఎంతోమంది రైతులు ప్రయత్నం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, కానీ వాళ్ళకి మంచిగా మార్కెటింగ్ ఫెసిలిటీ చేయలేకపోతుంది. ఎందుకంటే అవగాహన లేదు. కార్పొరేట్ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ చూసి తీసుకుంటున్నాం, కానీ ప్రోడక్ట్ కవర్ చూసి మనం ఎగ్జైట్ అవుతున్నాం, కానీ ప్రోడక్ట్లో కవర్లో ఏముందో మనం చూడడం లేదు. దానిలో విషం ఉందా, తల్లి బిడ్డలకు విషం పెడుతుందా కూడా తెలియదు అన్నమాట. అలాంటి పరిస్థితి. కాబట్టి ప్రతి తల్లి కూడా ఒక ప్రోడక్ట్ కొంటే చదవాలి, ఇక్కడ ఏముంది, దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, అయితే మన బిడ్డలకు మనమే విషం పెట్టే పరిస్థితి వచ్చిందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోండి. ఎందుకంటే మనం పండించే సోనా మసూరి ఎంత కెమికల్ వేస్తారు, ఎంత యూరియా, ఎంత డిఏపి, విషం అది. ఇక్కడ చూడండి, ఓన్లీ గోమూత్రము
ఆవు పేడతో మాత్రమే ఈ వ్యవసాయం చేస్తున్నాము. ఎంత అద్భుతంగా ఈ వ్యవస్థ నడుస్తుందో చూడొచ్చు మీరు. భూమాతని కాపాడాలి, గోమాతని కాపాడాలి. భూమి పైన మనంతా కెమికల్ వేసి పండిస్తే భూమి కూడా సారం లేకుండా పోతుంది, నిర్జీవం అయిపోతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద ఉద్యమం అన్నమాట. ఎందుకంటే ఒకసారి భూమి సారవంతం లేకుండా లేదనుకుంటే మనం ఎంత చేసినా కూడా దాని నుంచి ఫలితం రాదు. తల్లి నుంచి ఎక్కువ పాలు తాగామనుకో రక్తం వస్తుంది. అంటే మీరందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని తీసుకోండి. ఎంతోమంది రైతులు ఉన్నారు, గో ఆధారిత ఉత్పత్తులు చేస్తున్నారు. మీ ఆరోగ్యం, మీ కుటుంబం ఆరోగ్యం, మీ పిల్లల ఆరోగ్యం, మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. అందరూ కూడా చాలా అవగాహన పెంచుకోండి. ప్రతి ఇంట్లో కూడా ఈ గో ఆధారిత కిట్స్ ఉండాలి. ప్రతి వస్తువు కూడా గోమాత నుంచి రావాలి. ఎప్పుడైతే గోవు నుంచి పండించిన ప్రతి వస్తువు కూడా తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన క్యాన్సర్ హాస్పిటల్స్ ఎక్కువైపోయాయి. షుగర్, బీపీ, థైరాయిడ్, ఎన్ని రోగాలు 2030 కల్లా మన ఇంట్లో 5 మందికి ఒకరు క్యాన్సర్ వస్తుంది. ఇంత అనారోగ్యం కారణం ఎందుకు అవుతున్నామంటే మనం తినేది ఆధునిక ఉత్పత్తులు, ఈ ఫుడ్ వరల్డ్స్ అయితే కార్పొరేట్ రంగంలో ఉన్నాయి కదా, అన్నీ కూడా విషంతో పండించి మనకు పంపిస్తున్నారు. దయచేసి మా విన్నపం, మీరు రోజు మేము కూడా పండించుకుంటాము, మేము కూడా వ్యవసాయం నేర్చుకుంటామంటే మీరు అందరూ రావచ్చు ఇక్కడికి. ఎందుకంటే ఎంతో మందికి ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలి, మన సంస్కృతిని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ వ్యవసాయ క్షేత్రంలో సరళమైన జీవనము, ఆధ్యాత్మిక పురోగతి అనే ఒక కాన్సెప్ట్ ప్రభుపాల్ వారు చెప్పారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇక్కడ మంచి గోవులు ఉన్నాయి, పుంగనూరు ఆవులు ఉన్నాయి, చాలా అద్భుతంగా చిన్న ఆవులు ఉన్నాయి, మంచి గెస్ట్ హౌస్ ఉంది. మీరు తమరందరూ రావచ్చు, వచ్చి మంచి భోజనం చేసి మంచిగా ఇక్కడ ఉండి భగవద్గీత భాగవతంతో పాటు మీరందరూ కూడా ఇలాంటి జీవన శైలిని మీరు వచ్చి చూడొచ్చు, చూసి నేర్చుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఎలా పండిస్తున్నారు, గోవులను ఎట్లా చూసుకుంటున్నారు, మీ పిల్లవాళ్ళకి గోవులంటే దాని గొప్పతనం చెప్పచ్చు. మీరు కూడా బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఆలుగడ్డ ఎక్కడి నుంచి వస్తుంది, మీ పిల్లవాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వచ్చు. మనకి ఒక మంచి తోట ఉంది, ఆ తోటలో ఒక 3000 చెట్లు ఉన్నాయన్నమాట. అన్ని రకాల పళ్ళు చెట్లు ఉన్నాయి, అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, అన్నీ పండిస్తున్నాం. ఎందుకంటే మీరంతా వచ్చి మీ పిల్లలకి ఈ సంస్కృతిని ఇవ్వాలి. లేకుంటే ఆలు ఎక్కడి నుంచి వస్తుందంటే మన పిల్లవాళ్ళు ఫుడ్ వరల్డ్ నుంచి వస్తుందని చెప్తారు. గోవుకి కనెక్షన్ లేదు. ఎందుకంటే పిల్లలు ఎవరైతే మంచి మట్టితో ఆడుకుంటారో, మంచి ఆవు పేడతో ఆడుకుంటారో వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ ఉంటుందన్నమాట. వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనం మన పిల్లల్ని కాంక్రీట్ జంగల్లోనే ఆడిపించామనుకోండి, వాళ్ళకి అలర్జీస్ చాలా ఎక్కువ వస్తాయి. అందుకే అమెరికాలో చాలా మందికి రాసింటారు, దిస్ ఏరియా ఇస్ ప్రోన్ టు అలర్జీస్ అని రాసింటారు. కాబట్టి ఎప్పుడైతే మనం మంచిగా భూమి మీద, గోవు మీద మన పిల్లలు ఆడుకోవాలి, చెట్లతో ఆడుకోవాలి, భూమితో ఆడుకోవాలి, ఆవు పేడతో ఆడుకోవాలి. ఎప్పుడైతే ఆడుకుంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. కాబట్టి మన సంస్కృతిని కాపాడాలంటే 15 రోజులు ఒక్కసారన్నా మీ పిల్లల్ని మీ దగ్గర ఉండే గోశాలకు తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే గోవు అనేది చాలా సత్వగుణంలో ఉంటుంది అన్నమాట. ఆ సత్వగుణాన్ని ఈజీగా తీసుకునే శక్తి పిల్లలకు ఉంటుంది. కాబట్టి ఇది మంచి అవకాశం మనందరికీ కూడా. ఈ క్షేత్రం హైదరాబాద్ దగ్గర ఉండడం వల్ల సదాశివపేట, సంగారెడ్డి డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఈ విషయాలన్నీ గొప్పగా తెలుసుకోవచ్చు. మీరు కూడా ఇక్కడ వచ్చి సేవ చేయొచ్చు. చేసి ఇలాంటి జీవనం కూడా ఉంటుందా అని, మనం టీవీ లేకపోతే బతకలేమనుకుంటారు, ఇక్కడ టీవీలు ఏమి ఉండవు. మీ అందరి కోసం ఎలక్ట్రిసిటీ ఉంది ఇంకా, ఎందుకంటే మీరు రాలేరు కదా. అందరికి కూడా మంచి అవకాశం ఉంది. సో హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.